హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీడిఎస్సి లేటెస్ట్ అప్డేట్స్ని చూస్తున్నాం. ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ న్యూస్ ఆర్టికల్ కళ నెరవేరబోతున్న వేళ డిఎస్సి అభ్యర్థుల ఎంపిక షురు. రేపటి నుండి మంగళగిరిలో ఫైనల్ ప్రక్రియ ప్రారంభం. డిఈఓ సిబ్బందికి విద్యాశాఖ కమిషనర్ పిలుపు. నేడు రెండవ విడత సర్టిఫికెట్ల పరిశీలన, తర్వాత తుది జాబితా అంటూ పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్ చూస్తున్నాం. ఒంగోలు జిల్లాకి సంబంధించిన న్యూస్. టీచర్ ఉద్యోగం సాధించాలన్న వారి కళ సాకారం కాబోతుంది. డిఎస్సి నియామకాలకు సంబంధించి కీలక ఘట్టం ముగిసింది. అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన పూర్తయింది. చివరిదైన ఎంపిక ప్రక్రియ బుధవారం నుండి ప్రారంభం కానుంది. జిల్లాలో మెగా డిఎస్సిలో 672 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ప్రభుత్వ జడ్పీ యాజమాన్యంలో 599, మున్సిపల్ యాజమాన్యంలో 30, గిరిజన స్కూళ్లలో 43 పోస్టులు ప్రకటించారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి. డిఎస్సిలో ప్రకటించిన 657 పోస్టులకు అంతే మందిని సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు. వారిలో 652 మంది హాజరయ్యారు. అందరి సర్టిఫికెట్లు సక్రమంగా ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. మిగిలిన 5గురిలో 3 ఇతర ఉద్యోగాల్లో స్థిరపడినందున అన్విల్లింగ్ లేఖలు ఇచ్చారు. మరో 2 వివిధ కారణాలతో అనర్హులుగా ప్రకటించారు. పరిశీలనకు పిలిచిన వారిలో కొందరు 1 కంటే ఎక్కువ పోస్టులకు అర్హత సాధించారు. వీరిని ఒక పోస్టుకు పరిమితం చేసి మిగిలిన పోస్టులకు మెరిట్లో వీరి తర్వాత వారిని సర్టిఫికెట్ల పరిశీలనకు పిలవాల్సి ఉంది. ఈ ప్రక్రియను మంగళవారం పూర్తి చేయనున్నారు. బుధవారం నుండి ఎంపిక ప్రక్రియను ప్రారంభించనున్నారు. అందుకోసం మొదటిసారిగా 3 రకాల రిజర్వేషన్లను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అభ్యర్థుల ఎంపిక 3 దశల్లో చేపడుతోంది. ఏపీడిఎస్సికి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ డైలీ మీరు తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మొదటి దశ ఓపెన్ కాంపిటీషన్ ఓసీ పూర్తిగా మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. రెండో దశ వర్టికల్ రిజర్వేషన్లు సామాజిక పరంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోటాలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మూడో దశలో హారిజంటల్ రిజర్వేషన్ అమలు. ఈ కోటాలో మహిళలు, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్మెన్లు, ప్రతిభావంతులైన క్రీడాకారులను ఎంపిక చేస్తారు. మహిళా అభ్యర్థులకు అన్ని కేటగిరీల్లో 3వ వంతు రిజర్వేషన్లు ఇస్తారు. స్పోర్ట్స్ కోటాలో ఈ కోటాలో ప్రతిభావంతులైన క్రీడాకారులకు పోటీ పరీక్ష లేకుండా నేరుగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. వీరికి 3% పోస్టులు కేటాయించారు. గతంలో ఈ రిజర్వేషన్లకు పోటీ పరీక్షల్లో మెరిట్ సాధించిన వారినే ఎంపిక చేసేవారు. ప్రస్తుతం వీరిని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ SAP ఎంపిక చేస్తుంది. వీరు సూచించిన వారినే నేరుగా టీచర్లుగా నియమిస్తారు. జిల్లాలో 629 పోస్టుల్లో 19 మందిని ఈ కోటాలో ఎంపిక చేస్తారు. ఎస్సీ రిజర్వేషన్లు ఇలా. ఎస్సీ రిజర్వేషన్లు 15% కొత్తగా అమల్లోకి వచ్చిన 3 గ్రూపులకు వర్తింపజేస్తారు. వీరిలో గ్రూప్ 1లోని ఉపకులాలకు 1%, గ్రూప్ 2లోని ఉపకులాలకు 6.5%, గ్రూప్ 3లోని ఉపకులాలకు 7.5% రిజర్వేషన్లు వర్తింపజేస్తారు. దీనికి సంబంధించి అభ్యర్థులు ఆయా గ్రూపులకు సంబంధించిన కుల ధృవీకరణ పత్రాలను సమర్పించాలి. ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సికి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు డైలీ తెలుసుకోవాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హారిజంటల్ రిజర్వేషన్లు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 77 ప్రకారం డిఎస్సి ఎంపికలకు మొదటిసారిగా హారిజంటల్ రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు. ఈ విధానం ప్రకారం రిజర్వేషన్ రోస్టర్ పాయింట్తో సంబంధం లేకుండా ఆ సైకిల్ కేటగిరీ అభ్యర్థి ఎక్కడ వచ్చినా రిజర్వేషన్ అమలు అయినట్లుగా పరిగణిస్తారు. డిఎస్సి ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి ప్రకటించారు.